ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చిబితి సెటర్నిటీ. నేను మీ చిబితి. ఈరోజు మనం ఇంట్లో ఈజీగా చేసుకునే కేక్ని తయారు చేసుకుందామండి. దానికోసం ముందుగా మనం ఒక బౌల్ తీసుకుందామండి. తీసుకున్న తర్వాత దాంట్లో 1 కప్పు పెరుగు తీసుకుందామండి. పెరుగు తీసుకొని దాన్ని బాగా కలుపుకుందామండి. ఎందుకంటే పెరుగు కొంచెం గడ్డలుగా ఉంటుంది కదా, సో అందుకని చెప్పేసి అవేవి కనిపించకుండా ఇదంతా కూడా స్మూత్గా క్రీమ్ లాగా ఉండాలన్నమాట. అప్పుడే మనకి కేక్ బాగా వస్తుంది. సో అందుకని చెప్పేసి మనం పెరుగు తీసుకొని దాన్ని కొంచెం బీట్ చేద్దామండి. ముక్కలు ఎక్కడా కూడా ఉండకూడదు అనమాట. ఇదంతా కూడా క్రీమ్ లాగా అయిపోవాలి. సో అందుకని చెప్పేసి పెరుగుని బాగా బీట్ చేద్దాం. బీట్ చేసిన తర్వాత దీంట్లో షుగర్ పౌడరు 3 కప్పులు యాడ్ చేయాలండి. 1 కప్పు పెరుగుకి 3 కప్పులు షుగర్ యాడ్ చేసుకోవాలి. నేను పంచదారని మిక్సీ పట్టేశానండి. మిక్సీ పట్టేశాను. దాన్ని ఇప్పుడు నేను 3 కప్పులు తీసుకున్నాను. తీసుకొని దాంట్లోనే నేను 6 ఇలాచీలు కూడా వేసి గ్రైండ్ చేసేసానండి. 6 యాలకులు వేసాను అన్నమాట, పొడి చేసి. ఇప్పుడు ఈ మొత్తం కూడా మనం బాగా మిక్స్ చేయాలండి. ఎక్కడా కూడా పంచదార ఉండలుగా కానీ లేదంటే పెరుగు ముక్కలుగా కానీ ఉండకుండా అంతా మొత్తం మిక్స్ అయిపోయేలాగా బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకుంటే మనకి బ్యాటర్ బాగా వస్తుంది. అప్పుడు కేక్ కూడా చాలా టేస్టీగా వస్తుంది. సో అందుకని చెప్పేసి మనం దీన్ని కొంచెం బాగా కలిసేలా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ చూపించినట్టుగా బాగా కలుపుకోండి. ఎక్కడ కూడా ఏది కూడా పౌడర్ పక్కన కానీ పెరుగు కానీ అలా కనిపించకుండా మొత్తం అంతా కూడా మిక్స్ అయిపోయేలాగా బాగా కలుపుకోండి. ఎంత బాగా కలుపుకుంటే కేక్ అంత బాగా వస్తుందండి. ఇది గుర్తుపెట్టుకోండి. మనం బ్యాటర్ని చక్కగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడే మనకి కేకు బాగా వస్తుంది. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇలాగా అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలాగే బాగా కలుపుకున్నావులే. చూస్తున్నారు కదా, నేను ఎక్కడ కూడా ఉండలు లేకుండా కలిపేస్తున్నాను. మీరు కూడా ఇలాగే కలుపుకోండి. ఇప్పుడు చూసారా, రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు నేను రిఫైన్డ్ ఆయిల్ తీసుకున్నానండి. మీకు కావాలంటే గీ తీసుకోవచ్చు. నేను ఆయిల్ తీసుకున్నాను. మీరు నెయ్యి వేసుకోవచ్చు కావాలి అనుకుంటే. లేదు అనుకుంటే ఆయిల్ కొంచెం నెయ్యి కొంచెం తీసుకోవచ్చు. ఇప్పుడు వేసాను కదండి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేయాలి. మనం పెరుగు పంచదార ఎలా అయితే మిక్స్ చేసామో ఇప్పుడు ఆయిల్ పోసి కూడా అలాగే బాగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ అంతా కూడా ఈ పంచదార మిశ్రమంలో బాగా కలిసిపోవాలన్నమాట. సో అందుకని చెప్పేసి దీన్ని బాగా కలుపుకోండి. చక్కగా రౌండ్గా తిప్పుకుంటూ కలిపేశారంటే కనుక అది బాగా మిక్స్ అయిపోతుంది. మీకు ఎక్కడ కూడా ఆయిల్ కనిపించకుండా ఉంటుంది. చూసారు కదా, ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం మైదాని వేసుకోవాలండి. నేను 3 కప్పులు మైదా తీసుకున్నాను. మైదాని నేను ఆల్రెడీ జల్లెడ పట్టానండి. మనం ఇప్పుడు బ్యాటర్లో వేసేటప్పుడు కూడా మళ్ళీ మనం జల్లెడ పట్టుకొనే వేసుకోవాలి, డైరెక్ట్గా వేసేయకూడదు. చూస్తున్నారు కదా, ఇలా కొంచెం కొంచెంగా మైదా వేసుకుంటూ నెమ్మదిగా జల్లి పట్టుకోండి. నేను 1 కప్పు పెరుగుకి 3 కప్పులు పంచదార, 1/2 కప్పు నూనె, 3 కప్పులు మైదా తీసుకున్నానండి. ఇప్పుడు మైదా అంతా కూడా నేను నీట్గా జల్లి పట్టేస్తున్నాను. ఇప్పుడు ఇలాగా మొత్తం పిండి అంతా కూడా జల్లి పట్టాలండి. మనం డైరెక్ట్గా వేసేయకూడదు. చూసారు కదా, ఇప్పుడు చక్కగా పట్టేసాం కదా, జల్లెడ పట్టేసాము. ఇప్పుడు ఇందులో మనం
పావు టీ స్పూను బేకింగ్ సోడా వేసుకున్నామండి. అది కూడాను జల్లెట్లోనే వేసుకోవాలి, డైరెక్ట్గా వేయకూడదు. తర్వాత పావు టీ స్పూను బేకింగ్ పౌడర్ వేసుకోవాలండి. పావు టీ స్పూన్ బేకింగ్ సోడా, పావు టీ స్పూను బేకింగ్ పౌడర్ రెండు వేసుకున్న తర్వాత అది కూడా జల్లి పట్టేసి ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నట్టుగా మైదాని మనం ఆ బ్యాటర్లో కలిసిపోయేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి. కట్ అండ్ ఫోల్డ్ పద్ధతిలోనే మనం దీన్ని కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటేనే మనకి అది కేక్ అనేది బాగా వస్తుందన్నమాట. సో అందుకని చెప్పేసి మనం దీన్ని ఇలాగా రౌండ్గా తిప్పుకుంటూ మధ్యలో కట్ చేస్తున్నట్టు ఇలా తిప్పుకోవాలి. చూసారు కదా, ఇలా బాగా కలుపుకోవాలి. ఎక్కడ కూడా మైదా అనేది ముద్దలుగా కానీ ఉండలుగా కానీ ఉండకుండా మొత్తం అంతా కూడా మిక్స్ అయిపోయేలాగా ఈ మిక్చర్ని మనం బాగా కలుపుకోవాలండి. మనం ఇది ఎంత బాగా కలుపుకుంటే మనకి కేక్ అంతా టేస్టీగా వస్తుందన్నమాట. మనం ఎలా పడితే అలా కలిపేసామంటే కనుక మనకు కనిపించకుండా మైదా అనేది ఉండలుగా ఉండిపోతుంది. అప్పుడు మనం కేకు రెడీ అయిన తర్వాత కూడా ఓపెన్ చేసి చూస్తే కట్ చేసినప్పుడు అది కనిపిస్తుందండి. సో అందుకని చెప్పేసి మనం ఈ మిక్స్చర్ని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో మనం 1 కప్పు పాలు పోసుకుందామండి. 1 కప్పు పాలు పోసుకొని ఈ పాలు కూడా ఈ మిక్చర్లో కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలండి. అదంతా కూడా ఆ మిక్చర్ పట్టేయాలన్నమాట పాలని నేను. సో అందుకని చెప్పేసి మనం ఇదంతా బాగా మిక్స్ అయిపోయేలాగా కట్ అండ్ ఫోల్డ్ పద్ధతిలో బాగా చక్కగా కలుపుకుందాం. పిక్చర్లో చూపించినట్టుగా కలుపుకోండి. మీ కేక్ కంపల్సరీ ఖచ్చితంగా బాగా వస్తుంది. ఇప్పుడు బాగా కలుపుకున్నాం కదండి, చూసారా ఎలా పడుతుందో. ఇలా పడిందంటే కనుక మీకు ఖచ్చితంగా బ్యాటర్ రెడీ అయినట్టే. సో ఇప్పుడు మనం ఒక ఖాళీ గిన్నె తీసుకుందామండి. ఇందులోనే ఇప్పుడు మనం కేక్ని రెడీ చేయబోతున్నాం. తీసుకున్న తర్వాత దాంట్లో 1 స్పూను ఆయిల్ వేసుకోండి, లేదంటే నెయ్యి వేసుకోండి. నేను ఆయిల్ తీసుకున్నాను, మీరు కావాలంటే నెయ్యి కూడా తీసుకోవచ్చు. ఆయిల్ తీసుకున్న తర్వాత అది గిన్నె అంతా కూడా పరుచుకునేలాగా రాయండి. రాసిన తర్వాత దాంట్లో 1 టేబుల్ స్పూను వరకు మైదా వేసి దాన్ని బాగా గిన్నె అంతా కూడా పరుచుకునేలాగా కలపండి. చూపిస్తున్నాను కదా, ఇలాగా మీరు చేశారంటే కనుక చేతులు పెట్టకుండానే గిన్నె మొత్తం మనకి నూనె కానీ పిండి కానీ బాగా అంటుకుంటుందన్నమాట. ఇలా చేయటం వల్ల మనం ఎక్కువ శ్రమ పడకుండా కేకు ఈజీగా వచ్చేస్తుంది. అందుకోసమని అలా కలుపుకున్నాం. ఇప్పుడు దీంట్లో మనం ఇందాక కలిపి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని మనం ఇందులో వేసుకుందామండి. చూసారు కదా, ఇది మనం ఇంకొకసారి కలుపుకుందాము. ఇంకొకసారి కలుపుకొని దీన్ని ఇప్పుడు మనం ఇక్కడ రెడీ చేసుకున్నాం కదా కేక్ బౌలు, దీంట్లో వేసుకుందాం. మొత్తం అంతా వేసుకుందామండి. చూసారు కదా, ఇలా వేసేసుకోండి. మీరు ఇక్కడ గిన్నెకి సగం వరకు మాత్రమే ఈ మిశ్రమాన్ని వేసుకోవాలండి. నిండా వేసేయకూడదు, ఎందుకంటే కేక్ అనేది పొంగుతుంది కదా. సో అందుకని చెప్పేసి సగం వరకు వేసుకుంటే మనకి కేక్ బాగా వస్తుంది. ఇప్పుడు దాన్ని కొంచెం ట్యాప్ చేయండి. అలా చేస్తే కనుక కింద ఏమన్నా గాలి బుడుగులు ఉంటే అవి పోతాయి అన్నమాట. ఇప్పుడు కేక్ బాగా వస్తుంది. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి దాని మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక స్టాండ్ పెట్టుకొని మూత పెట్టి దాన్ని హీట్ చేద్దామండి. ఒక 2 మినిట్స్ హీట్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు అలా హీట్ చేసిన దాంట్లో మనం రెడీ చేసుకున్న కేక్ గిన్నె ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి మధ్యలో పెడదామండి. స్టాండ్ మీద పెట్టి మూత పెట్టండి. మూత పెట్టిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టాలి. సిమ్లో పెట్టిన తర్వాత దాన్ని 30 నుండి 45 నిమిషాలు అంటే 1/2 అవర్ టు 45 మినిట్స్ వరకు దాన్ని ఉడకబెట్టాలండి. ఆవిరి మీదే ఉడికించాలి, అది కూడా సిమ్లోనే ఉడికించాలండి. మీరు కొంచెం మంట పెంచినా సరే కిందది మాడిపోతుంది. ఇప్పుడు చూసారు కదా, ఇలా వచ్చింది. ఇప్పుడు దీంట్లో మనం నైఫ్ కానీ టూత్పిక్ కానీ పెట్టి తీసినప్పుడు దానికి ఏమీ అంటుకోకూడదండి. ఏమీ అంటుకోకుండా క్లీన్గా వచ్చేసిందంటే మనకి కేక్ రెడీ అయినట్టే. ఒక
ఒకవేళ అంటుకుంది అనిపిస్తే మీరు మరొకసారి మూత పెట్టి కొంచెం సేపు ఉడికించుకొని మళ్ళీ తీసేస్తే సరిపోతుంది. చూసారు కదా, నాకు ఇప్పుడు కేక్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలాగే ఇంట్లో ట్రై చేయండి, ఖచ్చితంగా బాగా వస్తుంది. పిల్లలు కూడా దీన్ని బాగా ఇష్టపడతారు. బాయ్.